పూల సాగులో బంతి పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ శ్రమతో మంచి ఆదాయాన్ని అందించే పంట ఇది. ముఖ్యంగా పండగలు, శుభకార్యాలకు బంతి పూలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పూల సాగుకు రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. బంతిపూల సాగుకు అనుకూలమైన వాతావరణం, నేలలు, విత్తే పద్ధతులు, ఎరువుల వాడకం, అధిక దిగుబడిని పాటించాల్సిన మెలకువలేంటో తెలుసుకుందాం పదండి. బంతిపూల సాగు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత లాభదాయకమైన పూల పెంపక వ్యాపారాల్లో ఒకటిగా నిలుస్తుంది. సాంప్రదాయ పంటలైన వరి, పత్తి, మిరప వంటి సాగు చేసి నష్టపోయిన రైతులు ఇప్పుడు బంతిపూల సాగు వైపు మల్లుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక రాబడినిచ్చే ఈ పంట చిన్న మధ్య తరహా రైతులు ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారింది. ఒక రైతు 5 గుంటల భూమిలో బంతిపూల సాగు చేస్తే 5 నెలల్లో 50,000 వరకు ఆదాయం పొందుతారు. పండుగల సీజన్లో కేజీ పూల ధర 50 లేదా అంతకంటే ఎక్కువే పలుకుతుంది. బంతిపూలను ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు, కానీ అధిక వర్షాలు, తీవ్రమైన వేడిని నివారించడం చాలా ముఖ్యం. జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు మొక్కలు నాటుకుంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచి దిగుబడి వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నాటిన పంటను ముఖ్యమైన పువ్వులు అలాగే విత్తనాలు బాగా లభిస్తాయి. ఉష్ణోగ్రత విషయానికి వస్తే 18 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ బంతి సాగు అత్యంత అనుకూలం. నేలల విషయానికి వస్తే నీరు త్వరగా ఇంకిపోయే నేలలు, గరప నేలలు, ఇసుక నేలలు బంతి సాగుకు అనుకూలం. నేల ఉదజని సూచిక 7 నుంచి 7.5 మధ్య ఉండాలి. సరైన నేల ఎంపిక, వాతావరణ పరిస్థితులు బంతి సాగుకు విజయానికి ప్రాథమిక అంశాలు. బంతిపూల సాగుకు ప్రభుత్వం నుండి తగిన ప్రోత్సాహం అందిస్తుంది. ఉద్యానవన శాఖ రైతులకు సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు బంతి మొక్కలు నాటడానికి మల్చింగ్ పేపర్ వాడట రాయితీని అందిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వ పంటల మార్పిడి ప్రోత్సహించే లక్ష్యంతో వరి సాగును తగ్గించి పూలు, కూరగాయల సాగు రైతులను ఎకరాకు 4,000 నుంచి 5,000 వరకు ప్రోత్సాహం అందించాలని ప్రతిపాదించింది. ఇక విత్తన మోతాదు, విత్తే పద్ధతి గురించి మాట్లాడుకుంటే ఎకరానికి 800 నుంచి 1000 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. విత్తనాలను ఎత్తైన మడులు తయారు చేసి విత్తాలి. ఇది మొలక శాతాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఎరువుల విషయంలో చివరి దిక్కులో ఎకరానికి 20 టన్నులు బాగా చిలికిన పశువుల ఎరువు వేసి నేలలో కలియదున్నాలి. దీనితో పాటు 20 నుంచి 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వాడాలి. మొక్కలు నాటిన 38 రోజుల తర్వాత మరో 20 కిలోల నత్రజనిని వేయడం వల్ల పూల పెరుగుదల మెరుగుపడుతుంది. సరైన ఎరువుల యాజమాన్యం బంతిపూల దిగుబడిని గణనీయంగా పెంచుతుంది. బంతిపూల రకాల్లో చాలా వైవిధ్యం ఉంది. ఆఫ్రికన్ బంతి, ఫ్రెంచ్ బంతి ప్రధానంగా సాగు చేయబడతాయి. ఆఫ్రికన్ బంతి రకాలు పెద్ద పూలను, ఫ్రెంచ్ బంతి రకాలు చిన్న పూలను ఇస్తాయి. కొన్ని ప్రసిద్ధ ఆఫ్రికన్ బంతి రకాల్లో పూసా బసంతి, పూసా నారంగి, పూసా అర్పిత్, ఆరెంజ్ గ్లో, గోల్డెన్ ఎల్లో, హవేరీ, క్రికెట్ ఉన్నాయి. ఫ్రెంచ్ బంతి రకాల్లో పూసా బసంతియా, రెడ్ బ్యూటీ, బటర్ఫ్లై, రస్టీ రెడ్, డబుల్ ఎల్లో ముఖ్యమైనవి. ఈ రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు స్థానిక వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. సరైన రకం ఎంపిక అధిక దిగుబడుల నాణ్యమైన పూల ఉత్పత్తిని చాలా అవసరం. బంతిపూల సాగులో చీడపీడల నివారణ కూడా చాలా కీలకమైన అంశం. ముఖ్యంగా ఆకుపచ్చ పురుగు, నల్లి, పెంకు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటిని నివారించడానికి వేప నూనె వంటి సేంద్రియ పురుగు మందులను ఉపయోగించవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉంటే వ్యవసాయ నిపుణుల సలహా మేరకు రసాయన పురుగు మందులను వాడాలి. నీటి యాజమాన్యం కూడా ముఖ్యమే. మొక్కలకు తగినంత నీటిని అందించాలి, కానీ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. అధిక నీరు తెగుళ్లకు దారి తీస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి వాడడం వల్ల నీటిని ఆదా చేయడంతో పాటు మొక్కలకు సరైన మోతాదు నీటిని అందించవచ్చు. ఈ పద్ధతులను సాగు ఖర్చులు తగ్గించి దిగుబడిని పెంచుతాయి. బంతిపూల సాగులో పంట కోత కూడా ముఖ్యమైన దశ. సాధారణంగా విత్తిన నాటి నుంచి 60 నుంచి 70 రోజుల తర్వాత పూలు కోతకు వస్తాయి. పూలను పూర్తిగా వికసించిన తర్వాత సూర్యోదయం ముందు లేదా సూర్యోదయం తర్వాత కోయడం మంచిది. ఇది పూల తాజా ఉండడానికి సహాయం పడుతుంది. కోసిన పూలను వెంటనే మార్కెట్కు తరలించాలి. బంతి పూలకు నిల్వ సామర్థ్యం తక్కువ కాబట్టి సకాలంలో మార్కెట్కు ప్రాధాన్యత ఇవ్వాలి.
కోత తర్వాత పూలను చల్లని ప్రదేశంలో నిల్వ చేయడం వల్ల వాటి తాజాదనాన్ని కాపాడుకోవచ్చు. బంతిపూల సాగుకు రైతులు ఒక స్థిరమైన ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. అలాగే బంతిపూల సాగు వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బంతి మొక్కలను కీటక నివారణ బందీగా ఉపయోగించవచ్చు. ఇతర పంటల చుట్టూ బంతి మొక్కలను వాడడం వల్ల ప్రధాన పంటపై వచ్చే చీడపీడలను బంతి మొక్కలు ఆకర్షించి వాటికి దూరంగా ఉంచుతాయి. బంతిపూల నుంచి తీసిన రంగును ఆహార పరిశ్రమలో, వస్త్ర పరిశ్రమలో కూడా వాడతారు. దీనికి తోడు బంతిపూలలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇలాంటి బహుళ ప్రయోజనాలు బంతి సాగును మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. సాగుదారులకు ఇది మంచి లాభదాయకమైన పంట. సరైన ప్రణాళిక, యాజమాన్యంతో రైతులు బంతి సాగును లాభాలు పెంచుతున్నారు. నేల తయారీ నుంచి పంట కోత వరకు ప్రతి దశలను జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించడం సాధ్యమవుతుంది.